ఫిష్ కట్ హ్యాండ్ అనేది కటింగ్ ఎంత ఈజీయో స్టిచ్చింగ్ కూడా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా! ఒకటి మనం పైపింగ్ చేసింది ఇటు పెట్టుకోవాలి. ఇంకొకటి ఇటు పెట్టుకోవాలి. ఇలా రివర్స్‌లో పెట్టుకుంటేనే కరెక్ట్‌గా వస్తుంది. ఈ మిడిల్ అనేది కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చూసుకొని టక్స్ పెట్టింది. ఆ తర్వాత పైనుంచి పాదం ఖర్చు స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు 2 ఒకదాని పైన ఒకటి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకునేటప్పుడు కూడా లోతు తీసుకోవడం కోసం ఈ పైపింగ్ చేసిందనేది మన వైపుకుండాలి. అలానే ఇప్పుడు పైనుంచి ఒక 1 ఇంచ్‌కి మార్క్ చేసుకొని, ఇక్కడి నుంచి కరెక్ట్‌గా ఇలా అడ్జస్ట్ చేసుకొని, టేప్ అనేది మిడిల్‌కి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ లోతనేది 3/4 ఇంచ్ తీసుకుంటే, లోతనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. నేను ఎలా డ్రా చేశానో అలా డ్రా చేసుకోండి. చూసారు కదా! పైపింగ్ చేసిందనేది నా వైపుకుంది. ఇప్పుడు దీని పైన కిందది కూడా పెట్టుకొని ఇలా ట్యాప్ చేశామంటే మనకి కింద దానికి కూడా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీని పైన ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలాంటి మోడల్ హ్యాండ్స్ అనేది చాలా నీట్‌గా వస్తుంది ఫినిషింగ్ కూడా. ఫుల్ వీడియో కిందన ఉంటుంది చెక్ చేయండి.